వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అక్షరాలే కాదు మా కాళ్ళపై మేము నిలబడతాం అని ఆదివాసులు చెబుతున్నారు. ఇది కాశీపేట మండలంలోని ఓ గ్రామం. ఆ గ్రామంలో ఆ వయోజన విద్యా కేంద్రాలతో పాటు కుట్టు మిషన్లు కూడా నేర్పుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పుడు చూపెడుతున్నాం. అయితే కొన్ని జీపీకి ఒక 2 మిషన్లు ఇచ్చేసి కొంతమందికి కుట్టు మిషన్ నేర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి దీనికి సంబంధించిన అంశంలో ఈ అక్కతో మాట్లాడించే ప్రయత్నం. ఎప్పటి నుంచి అమ్మా, ఎవరు చెప్తున్నారు, ఇదేంటి అసలు? కూర్చోండి మీరు కూర్చోండి. సార్ మేము మీటింగ్ పోయినాం సార్. అంటే కలెక్టర్ సార్ ఇట్లా నేర్పాలని అది ఇది చెప్పింది సార్. మంచిర్యాల జిల్లా ఏం చెప్తున్నారమ్మా? ఎంతమంది వస్తున్నారు మీ దగ్గరికి? ఒక్కొక్క రోజు 10 మంది వస్తున్నారు, 15 మంది ఇట్లా వస్తున్నారు సార్ రోజుకి. రోజు చెప్తున్నామా? అవును, రోజు చెప్తున్నా సార్. ఏం చెప్పారు మీకు? ఏం నేర్పాలని చెప్పారు? అంటే నైట్ స్కూల్, సాయంత్రం పూట, పొద్దున్న మిషన్ నేర్పడం. బాగుందా మరి? రెస్పాన్స్ బాగుంది? సూపర్ ఉంది సార్. ఎంతమంది వస్తున్నారమ్మా ఇక్కడికి? వస్తారు సార్ దూరం. ట్రైబ్సేనా? అవును, ట్రైబ్స్. ఎస్టీ సార్. గోండ్ సార్. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఏ ఊరు ఇది? ఇది వెంకటాపూర్ గ్రామం. ఇది సపరేట్ జీపీయా లేదా? సపరేట్ జీప్ సార్. లక్ష్మీపురం నుంచి వచ్చేస్తారు. ఎంతమంది వస్తున్నారు ఈ వయోజన సాయంత్రం స్కూల్కు? అంటే ఇంటికాడ ఉంటే అందరు వచ్చేస్తారు సార్, కానీ అట్లా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ మంది వస్తారు సార్. ఇది పరిస్థితి. ఇది వెంకటపూర్లోని గ్రామం. వెంకటపూర్లోని గ్రామంలో ఒక 3 మిషన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి జీపీకి ఈ మిషన్లు ఇచ్చిన పరిస్థితి. ఈ మిషన్ల ద్వారా ప్రత్యేక కుట్టు శిక్షణ కూడా నేర్పిస్తున్నారు. వారు ఏదైతే ఈ స్కిల్ ఉందో దీని ద్వారా తమది తామే ఏదైనా స్వయం ఉపాధి కోసం ఉండే విధంగా చూస్తున్నారు. దీంతో పాటు అటు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో కొంత ఎవరైతే టెక్నికల్గా మిషన్ కుట్టడం నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వారికి ఈ సహాయం చేసే ప్రయత్నం. ఇదంతా కూడా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ఇటు సాయంకాలం సమయంలో కొంత గ్రామం నుంచి వచ్చిన వారికి నేరుగా అక్షరాలు నేర్పుతున్న విషయం కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి అక్కతో. అక్క, ఏం పేరు నీ పేరు? సౌందర్య. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అక్క? ఇది నెల అవుతుంది సార్. కుట్టుడు వస్తుందా మరి? వస్తుంది సార్ కొంచెం. అంతకుముందు ఏమన్నా చదువుకున్నావు? చదువుకున్నా సార్. ఏం చదువుకున్నావు? ఇంటర్. ఇంటర్మీడియట్ తర్వాత ఖాళీగా ఉన్నావు ఇంటి దగ్గర. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇది కుట్టు మిషన్ నేర్చుకొని ఏదైనా పెట్టుకుంటావా? అవును సార్. ఓన్ షాప్ పెట్టుకుంటావా? పెట్టుకుంటా సార్. ఓకే. ఇది ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా ముఖ్యంగా కాశీపేట స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అటు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టుగా అయితే 15 కేంద్రాలు, అంటే 15 కేంద్రాలు, ఇలాంటి కేంద్రాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా పక్కా అక్షరాస్యతతో పాటు ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మండలంలో 22 కేంద్రాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ప్రతి జీపీకి 2 మిషన్ల చొప్పున దాదాపుగా 4500 మందికి అక్షరాస్యత నేర్పే కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొండల్లో కోగిల పాటలు పాడాలి, గ్రామాల్లో అక్షర దీపాలు వెలగాలి. ఇది గతంలో ఆర్ నారాయణమూర్తి పాడిన పాట. కానీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు 100 రోజుల్లో కాశీపేట మండలం 100% అక్షరాస్యత కోసం గ్రామాల్లో ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో పల్లె బడులను మొదలుపెట్టిన పరిస్థితి, రాత్రి బడులని గతంలో చెప్పుకునేది. అయితే ఒకసారి మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పరిచయం చేసే ప్రయత్నమే ఇది. అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ ప్రస్తుతానికి ఒక గిరిజన ప్రాంతమైనటువంటి కాశీపేట మండల్ సోనాపూర్లో నేరుగా
రాత్రి బడులకు సంబంధించి అంటే అక్షర జ్ఞానం గతంలో చెప్పుకునే వయోజన విద్యా కేంద్రాలు దీంట్లోనే కుట్టు మిషన్లు కూడా నేర్పుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం, గ్రామాల్లో ఉన్న ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో అంటే చదువురాని నిరక్షరాస్యత కలిగి ఉన్న వారిని అక్షరాస్యత దిశగా తీసుకెళ్లే ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఈ చిరు ప్రయత్నం కాస్త దాంట్లో సక్సెస్ అయ్యామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగానే మనం ఒకసారి అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఒక బుక్ కూడా ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇటు దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సహకారంతో కొంత ఏర్పాటు చేసిన పరిస్థితి. చదువుకుందామంటూ ఒక బుక్ను వయోజన విద్యా శాఖ మంచిర్యాల జిల్లా 2025. అమ్మ ఇది తెలుసా నీకు? ఎప్పుడు ఇచ్చారు బుక్? ఈరోజు ఇచ్చారా? ఎప్పటి నుంచి నడుస్తున్నాయి మీ స్కూల్స్? బాగా రోజులు. నువ్వు రాయగలుగుతా? రాస్తావా? వస్తాయి. ఏది రాయి, ఒక రాయి చూద్దాం, ఒకసారి చూపెడదాం ఒకసారి మనం చూపెడదాం. లక్ష్మీబాయి అని ఒక పేరు రాసిన పరిస్థితి ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం. అయితే ఇది ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత అరుదు. అసలు రాయడమే కష్టం, మాట్లాడడం తెలుగు అయితే అసలే మాట్లాడరు వాళ్ళు. బాయ్ ఆనా లక్ష్మీబాయి? ఇది ఏంది రాసేది? లేదు కరెక్ట్ రాస్తుంది, మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ఇంతకుముందు రాసింది ఏందమ్మా? రాయి, ఒకసారి రాయరు తల్లి. ఎస్, చూశారు కదా, ఇది అయితే ఒకసారి మీ పేరు రాయండి అమ్మా. పేరు రాస్తున్న విధానాన్ని చూపెట్టే ప్రయత్నం ఒకసారి మనం చేద్దాం. లక్ష్మీబాయి అని పేరు రాస్తున్న చూపెడదాం. అయితే నిజానికి గిరిజన ప్రాంతంలో ఈ ప్రయత్నం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. చాలా ప్రభుత్వ స్కీమ్లు వచ్చాయిపోయాయి. ఎప్పటి నుంచి రాస్తున్నావు అమ్మ ఈ పేరు? ఎప్పటి నుంచి రాస్తున్నావు? నెల రోజుల నుంచి రోజు వస్తున్నావు? రోజు. ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది ఇది ఈ బడి? గంట 10 దాకా. 10 వరకు నడుస్తుందా? దీంతో పాటు ఇంకా కుట్టు మిషన్ కూడా నేర్చుకుంటారా? నేర్చుకుంటున్నా. మీకు ఇచ్చారా కుట్టు మిషన్? నేర్పుతున్నారా? నేర్పుతున్నారు. ఎంతమంది వస్తున్నారు ఇక్కడ అందరూ? ఎంతమంది నేర్చుకోనికి వస్తున్నారు? 10. ఇది పరిస్థితి. మనం ఇంకొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం పేరు తల్లి నీ పేరు? సుజాత సార్. సుజాత, ఏం చదివినావు? 10th పాస్. 10th చదివినావు. ఎప్పటి నుంచి నువ్వు చెప్తున్నావు వీళ్ళందరికీ? అవును సార్. ఎంతమందికి చెప్పినావు ఇప్పటి వరకు? 10 మంది. ఏంది దీని కాన్సెప్ట్? ఏంది ముఖ్యమైన కాన్సెప్ట్? చదువుకోవాలని చెప్తాను సార్. చాలా మంది సంతకాలు పెడుతున్నారా? అంతకుముందు పెట్టేదా? రాకపోయి సార్. ఎంతమంది వస్తున్నారు ఈ స్కూల్కు? 10-15 వస్తారు సార్. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు సిడం వేమల సార్. అయితే ఇంతకుముందు మాకు సంతకాలు రాకపోవు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు స్కూల్ స్టార్ట్ చేసారో, కుట్టు మిషన్ స్టార్ట్ చేసారో, కుట్టు మిషన్ నుండి ఫస్ట్ నుండి మాకు రాకపోవు. కుట్టు మిషన్ తర్వాత ఒక 10 days కుట్టు మిషన్కి వెళ్ళాము. అక్కడ నుండి మాకు సంతకాలు రావనేసరికి వీళ్ళు స్టార్ట్ చేసారు. ఇక స్టార్ట్ చేసేసరికి మేము రోజు 9:30కి వెళ్తాం. 9:30, 10 వరకు ఉంటాం అక్కడ. మాకు అప్పటి నుండే సంతకాలు రాయడం వస్తుంది. అంటే మా పేరు మేము రాయగలుగుతాం. ఇంకోసారి అంటే పక్క వాళ్ళు మా పేరు కాకుండా అంటే మేము పక్క వాళ్ళని ఇంకా రావాలి, ఇలా సంతకం పెట్టాలి, వేలి ముద్ర కాకుండా అని పక్క వాళ్ళకి ఇంకా చెప్తాం. నేర్పిస్తాం. మా పేరు అంటే సంతకం పెడుతున్నారా వత్తుతున్నారా? లేదు, అంటే ఇంతకుముందు వేలి ముద్ర పెట్టేటోళ్ళం. ఇప్పుడు యాక్చువల్గా అంటే సంతకాలే రాస్తాం. అంటే అట్లా వచ్చేసింది సార్. ఇప్పుడు మొత్తానికి పేరు రాయగలుగుతాం. పేరు రాయగలుగుతున్నాం. అంటే ఇంతకు ముందు రాకపోవు మాకు. సొన్నపూర్ అంటే అమ్మగారు ఎవరు? తుడుంగూడెం, దేవపూర్ దగ్గర. ఎంతమంది వస్తున్నారు ఈ స్కూల్కు? అంటే 10 మంది బ్యాచులు అన్నట్టు. అవును, బుక్ అవును బాగానే రాస్తాం. ఇందులోనే ఈ బుక్ ఒక నెల రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాం. పక్క వాళ్ళని ఇంకా రాని వాళ్ళని ఇంకా రాయండి, తప్పనిసరి సంతకము అంటే వేలి ముద్ర పెట్టద్దు, అంటే తప్పనిసరి సంతకాలు ఎవరి పేరు వాళ్ళు రాయగలగాలి. బయటికి వెళ్ళినా బస్సు బోర్డు కానీ
అంటే ఎవరు వచ్చినా కానీ మనం తెలుగు మాట్లాడడం అంటే ఇలా నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని పక్క వాళ్ళకి ఇంకా చెప్తాం. ఇది పరిస్థితి. అయితే పక్క ఆదివాసీగూడెం ఇదంతా కూడా తిర్యాని ఇటు పక్కన గుట్టలు ఉంటాయి, ఇటు పక్కన దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అంతా కూడా ఒక రకంగా వన్ ఆఫ్ వంటి ఆనుకొని ఉంటుంది. అంతా కూడా దట్టమైన అరణ్యం, అడవి ప్రాంతం ఇదంతా. అయితే దీంట్లో ఒక మంచి ప్రయత్నం వయోజన విద్యాశాఖ చేసింది. దీనికి అంతటికి కూడా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్తో పాటు శాఖకు సంబంధించిన పురుషోత్తం కూడా మంచి ప్రయత్నం చేసిందని చెబుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఈరోజు అడిషనల్ కలెక్టర్ కూడా ఉన్నాడు. ఎందుకోసమే అంటే ఈ నిజంగానే ఏం జరుగుతుంది, ఎందుకు కాశీపేట మండల్నే సెలెక్ట్ చేసుకున్నారు, కాశీపేట మండల్లో 100% అక్షరాస్యత అని ఎందుకు చెప్తున్నారు, అసలు విషయం ఏంది ఒకసారి అడిషనల్ కలెక్టర్ మోతిలాల్తో మాట్లాడించి తెలుసుకుందాం. ఏంటి సార్ అందరితో ఆలు రాపిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది కదా? మీకు అనిపిస్తుంది కదా అట్లా? నాకైతే ఆనందంగా ఉంది. మీకు ఇక్కడ ఈ గిరిజనుల్ని చూసి వాళ్ళు మీరు మాట్లాడితే వాళ్ళు అక్షరాలు నేర్చుకుంటున్నాం, ఇప్పుడే సంతకాలు పెడుతున్నాం అని చెప్తే మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాబట్టి వాస్తవంగా ఎవరికైనా కొంచెం సమాజం గురించి కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళకి ఆనందం అనేది తప్పకుండా ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలే ఇప్పుడు మీకు కనబడుతున్నారు, వాళ్ళు 10వ తరగతి దాకా చదువుకున్నారు. వాళ్ళు ఇక్కడ పక్కనే ఉన్న ఈ గూడెంలో కుట్టు నేర్చుకుంటున్నారు అమ్మాయిలు ఇద్దరు. వాళ్ళు అక్కడ మిషన్ల మీద కుట్టు శిక్షణ, కటింగ్, కుట్టడం ఎలా నేర్చుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ గూడెంలో మళ్ళీ ఇక్కడ కూర్చొని ప్రతి సాయంత్రం 7:30-8 గంటలకి వాళ్ళ యొక్క భోజనాలు అవి చేసేసుకొని గంటన్నర ఇక్కడ కూర్చొని ఇప్పుడు అమ్మ చెప్పింది 10 దాకా దాదాపు మేము ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్నాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు 5 నుంచి 10 మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఈ పలకా బల్పము ఫిబ్రవరి నెల 21 తారీఖులోనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముందు పలకా బల్పం తీసుకోగానే ముందు సంతకాలు నేర్చుకున్నారు అందరూ. అంటే డైరెక్ట్గా అంటే ఆలు దిద్దకుండా సంతకం నేర్చుకున్నారు. ఇక ఈ వారం 10 రోజుల నుంచి ఈ వీళ్ళు అక్షరాలు రాయటం అట్లాంటివి చిన్నగా నేర్చుకున్నారు. ఈ వారం రోజుల నుంచి వాళ్ళకి ఈ బుక్ అనేది, ఈ వాచకం అనేది మనము చదువుకుందామనేది వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కుట్టు మిషన్లు కానీ ఈ బుక్స్ కానీ ఈ ప్రోగ్రాంకి ఆర్థికంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ కాశీపేట మండలంలో ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు, ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆర్థికంగా సాయం చేయటము, దాంతో ప్రతి గ్రామ పంచాయతీల్లో కుట్టు మిషన్లు పెట్టడము, ఆ కుట్టు మిషన్లు నేర్పడానికి అక్కడ వాలంటీర్లని ఐడెంటిఫై చేసుకోవటము, వాళ్ళు వీళ్ళకి నేర్పడము, వాళ్ళు నేర్పిన వాళ్ళు అక్కడ కుట్టు మిషన్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో చదువురాని నిరక్షరాస్యులు ఏదైతే మనం ఇప్పుడు కాశీపేటలో సర్వే చేస్తే 3,459 మంది నిరక్షరాస్యులు ఉన్నారని లెక్క తేలింది. ఆ 3,459 మంది నిరక్షరాస్యులని అక్షరాస్యులు చేర్చడం జిల్లా యంత్రాంగం యొక్క ఏం. దాన్ని ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరూ కూడా జిల్లా వయోజన శాఖ అధికారి పురుషోత్తం నాయక్ గారు వారి స్వయ పరిశీలనలో ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్ కూడా వారే, తను నిత్యం ఇక్కడ ఉంటూ ఆ వయోజన విద్యా కేంద్రాలు ఎలా నడుస్తున్నాయని పరిశీలన చేసుకుంటూ ఆ డిఆర్పీలు జనార్దన్ గారని, సుమన్ గారని, శాంకారి గారని, అశోక్ గారని ఈ విధంగా డిఆర్పీలను కూడా వాడు గతంలో వయోజన విద్యా శాఖ తరపున వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తన వెంట తిప్పుకుంటూ ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఇక్కడ అక్షరాస్యత 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ గారి ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని 100 రోజుల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అది మీరు ఇప్పుడే అన్నారు, ఇంతకుముందే సంతకాలు పెడుతున్నారంటే అక్షరాస్యత వచ్చినట్టే. అంటే 100 రోజులు కాదు, అప్పుడే 100% అయిందనే నమ్మకం అనేది కలుగుతుంది. కానీ ముఖ్యంగా మీరు అడిగినట్టు కాశీపేటనే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, ఇది గిరిజన ప్రాంతం. ప్రతి గూడెంలో కనీసం తెలుగు మాట్లాడే అవకాశాలు వాళ్ళకు తక్కువ. కానీ వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళతో కలిసి మాట్లాడడానికి వాళ్ళు సంకోచిస్తారు. అంటే భయం అనేది వాడు ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఆ భయాన్ని పోగొట్టి అక్షరాలు నేర్చుకొని వాళ్ళకి ఎందుకు చదువు అంటే ఎందుకు అవసరమో
చదువు వస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఈ వయసులో చదువుకొని మేమేం చేస్తామో, ఉద్యోగాలు చేస్తామా అని కూడా అడుగుతారు. కాబట్టి చదువు ఎందుకు అవసరం అంటే, నువ్వు ఊరికి వెళ్తే బస్సు బోర్డు నియంత్రణ నువ్వు చదువుకొని ఎక్కడానికి అవకాశం ఉంటుంది. నీ పిల్లలు బడికి పోతుంటే ఆ పిల్లలు ఏ విధమైన అక్షరాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు మార్కులు మంచిగా తెచ్చుకుంటున్నారా లేదా, వారి జ్ఞానం ఎంత అనేది నీకు అమ్మకు చదువు వస్తే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటారు, వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు అనే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి. ఆ విధంగా ఈ గిరిజన ప్రాంతంలో అమాయక గిరిజనుల్ని అక్షర యజ్ఞంకై ఆకర్షించి వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే జిల్లా యంత్రాంగం యొక్క ధ్యేయం. ఆ ధ్యేయానికి ఈ స్థానిక ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఆర్థిక సహాయము, అధికారుల కృషి, డిఆర్పీలు, తర్వాత వయోజన విద్య ప్రాజెక్ట్ ఆఫీసరు వాళ్ళ యొక్క కృషితోటి ఎక్కడ లేదు సార్, అంటే స్టేట్లోనే ఈ కార్యక్రమం ఏడలేదు. మొట్టమొదటిసారిగా మీరు నేను చాలా కాలం కింద రాత్రి బళ్ళు అంటూ ఈ కార్యక్రమానికి అప్పుడు రామారావు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని వినూతనంగా మీరు మొదలుపెట్టిన పరిస్థితి ఎట్లుంది? గ్రామీణ ప్రాంతంలో రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? అది ఆ ప్రోగ్రామ్నే కంటిన్యూ చేయడానికి మనకి ఆర్థిక వసతుల్ని స్వతహాగా మన స్థానికంగానే పరిపుష్టి చేసుకొని, అంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి వాళ్ళ సిఎస్ఆర్ కింద మనము వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మరి నిరక్షరాస్యతలను నిర్మూలించాలనే ఉద్దేశంతో మొత్తం ఈ కాశీపేట మండలాన్ని ముందు అక్షరాస్యులుగా మార్చాలి, గిరిజన ప్రాంతం కాబట్టి ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామాన్ని ఈ కాశీపేట మండలంలో, ఈ మంచిర్యాల జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వచ్చే రిజల్ట్స్ని బట్టి ఇతరత్ర ఇప్పుడు సింగరేణి అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ సహకారంతో జిల్లాని కూడా మొత్తం చేయాలనే ఉద్దేశము, ఆలోచన ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. అన్ని జిల్లాల్లో లేదు, అక్కడక్కడ నడుస్తుంది. అది మన మంచిర్యాల జిల్లా దాంట్లో మొదటి స్థానంలో ఉంటుందని, తర్వాత దేశం వారీగా కూడా జాతీయంగా కూడా మనం గుర్తింపు పొందే అవకాశం ఉందని దాన్ని పట్టుదలగా ముందుకు సాగిస్తున్నారు. చివరిగా ఈ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో రాత్రి బడుల అంశంలో ఏం చెప్పబోతున్నారు? రాత్రి బడులతోటి వయోజనుల్ని మనం విద్యావంతుల్ని చేయొచ్చు. అందరికీ అక్షర జ్ఞానం అనేది వస్తుంది. కనీసం అంకెలు నేర్చుకోవటము, తను పండించిన పంటకి ఎంత సొమ్ము వచ్చింది, క్వింటాల్ అంటే ఏంటి, ఎన్ని క్వింటాలకి క్వింటాలకు ధర ఎంత, ఇన్ని క్వింటాలు అమ్మితే ఎంత సొమ్ము వచ్చింది అని రైతులు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక తల్లి నేర్చుకుంటే ఆ ఇంట్లో పిల్లలు అందరూ కూడా మంచి విజ్ఞానవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు అనేది ముఖ్యం. ఇప్పుడే ఈ చదువు చెప్తున్న వాళ్ళకి ఇప్పుడు దానం చేస్తే అన్నదానం గొప్పదంటారు, కానీ అదే అన్నదానం చేస్తే అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటికి పోయి అడిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నువ్వు వస్త్రదానం చేస్తే ఒక 100 రోజుల్లో లేకపోతే ఒక సంవత్సరానికో నువ్వు ఇచ్చిన వస్త్రాలు చినిగిపోతే ఆయన ఇచ్చిన ఆయన్ని మర్చిపోయే అవకాశం ఉంది. అట్లాగే నువ్వు ధనదానం చేస్తే ఆ ధనం ఖర్చు అయిపోయేదాకా నిన్ను గుర్తుపెట్టుకుంటారు, ఆ ఖర్చు అయిపోయిన తర్వాత నిన్ను మర్చిపోయే అవకాశం ఉంది. అది నువ్వు ధనం ఇస్తే ఎవరైనా దొంగతనం చేసుకొని పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అదే నువ్వు విద్యాదానం చేస్తే ఒక్కసారి నువ్వు వాళ్ళకి ఆ విద్య అనేది జ్ఞానాన్ని కల్పిస్తే దాన్ని ఎవరు దొంగలించలేరు, జీవితాంతం అది నేర్చుకున్న వ్యక్తితో ఉంటుంది. కాబట్టి ఆ పాత సామెతల కన్నా అన్నిటికంటే గొప్పదానం విద్యాదానమే. కాబట్టి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు విద్యాదానం చేయడానికి వాళ్ళని సంసిద్ధులను చేసుకుంటూ అక్షరాలు నేర్చుకోవటం వల్ల వాళ్ళ యొక్క జ్ఞానం పెరుగుతుందనే ఆ జ్ఞానాన్ని వాళ్లకు తెలియచేస్తూ ముందుకు సాగుతుంది సమిష్టిగా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే అందరూ క్లాప్స్ కొడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది, ఒకసారి మనం చూపెట్టచ్చు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన అంశంలో ఆదివాసీ గుడాల్లో దీన్ని చాలా పకడ్బందీగా అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అడిషనల్ కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఇంకొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఏం పేరు నీ పేరు? రాస్తున్నావా అమ్మ? రోజు రాస్తాను. నీ పేరు రాయేస్తుంది ఇప్పుడు పేరు రాయేస్తుంది, కానీ ఏం రావు నాకు. అంతేనా? మరి వాళ్ళు రాస్తున్నావా? అక్కలు కూడా నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటాను, కానీ రాయరాదు. ఇప్పుడు పేరు అయితే రాయేస్తుంది, అంతకుముందు ఏం రాయరాకపోయేదా?
అమ్మ నీ పేరు? సుశీల. అంతకుముందు నువ్వు రాసేదమ్మా ఎట్లా? నేను సంతకం పెడతా సార్. పెడతావా? అంటే ఇక్కడే నేర్చుకున్నావా అంతకుముందేనా? ఇక్కడే నేర్చుకున్నా. అవునా? అవును. మిషన్ కుడుతున్నావు నువ్వు కూడా? నేర్చుకుంటామని ఇంతకుముందు పెట్టినాం సార్. ఇక కుట్లు అట్లా జరిపిస్తున్నాం కానీ ఇక మాకు ఇంటి పని ఒక్కనే కాబట్టి టైం ఉండలేదు సార్. వ్యవసాయం చేయబట్టి ఇక ఇటు అటు ఒక్కనే కాబట్టి టైం ఉండలేదు. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి పోతున్నారా? పోతాండ్రు సార్. ఏం చదువుతున్నారు? మీ పిల్లలతో పాటు ఇప్పుడు నువ్వు కూడా నేర్చుకో. 8వ తరగతి నా బిడ్డ. ఆస్ఫాబాద్లో గురుకులంలో ఉంటుంది సార్. చెప్పినావా మరి పాపతో నేను కూడా ఆ స్కూల్కి పోతున్నా, నా పేరు వస్తుంది, రేపు ఆశీర్వాదం వచ్చేటప్పుడు ఆ స్కూల్ బస్సు బోర్డు చదువుతా నేను చెప్పినావా? సరే సార్. ఇది పరిస్థితి. ఆదివాసీ ప్రాంతాల్లో వాస్తవంగా ఎడ్యుకేషన్ అంశంలో కొంత గతంలో చాలా వెనుకబాటు ఉండేది. అక్షరాలే ఆయుధాలే కాదు, అక్షరాలు కూడా మేము రాయగలమని సోనాపూర్ ప్రజలు నిరూపిస్తున్న పరిస్థితి. అయితే చాలా మేరకు దాదాపుగా 4000 బుక్స్ పంపిణీ చేశామని చెబుతున్నారు. మనతో పాటు ఈ మండలానికి సంబంధించిన పురుషోత్తం గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం మాట్లాడింది. ఎట్లా ప్రయత్నం చేసినారు, ఏంది అసలు? మన మంచిర్యాల జిల్లాలో 16 రూరల్ మండలాలు ఉన్నాయి. అందులో కాసిపేట అనేది గిరిజన ప్రాంతమైన మండలం. దీంట్లో చాలామంది గిరిజనులే నిరక్షరాస్యులుగా ఉండడం తేలింది. అక్షరాస్యతలో దాదాపుగా 59% ఇక్కడ లిటరసీ రేట్ ఉంది. దీన్ని 100% చేయాలని కలెక్టర్ గారి యొక్క ఆలోచన మేరకు మేము సర్వే చేయడం జరిగింది. సర్వేలో భాగంగా 15 నుంచి 50 సంవత్సరాల నిరక్షరాస్యులు దాదాపుగా 3459 మంది నిరక్షరాస్యులుగా మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చదవడం రాయడం చిన్న చిన్న లెక్కలుగా వాళ్ళు నేర్చుకోగలిగితే వాళ్ళ దైనందిన జీవితంలో మెరుగుగా జీవించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆర్థిక వనరులు మన డిపార్ట్మెంట్ వయోజన శాఖకు ఎలాంటి ఆర్థిక వనరులు లేదు. కాబట్టి సారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓరియంట్ సిమెంట్ వాళ్ళని సంప్రదించి వారి యొక్క సపోర్ట్ తోటి ఈ కాసిపేట మండలాన్ని 100కి 100%, 100 రోజుల్లో 100% అనే టైటిల్ ద్వారా 100 రోజుల్లో కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం చదవడం రాయడం చిన్న చిన్న లెక్కలు కాకుండా మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వొకేషనల్ స్కిల్ను కూడా మనం ప్రవేశపెట్టినట్లయితే మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ సంసారాలని చక్కదిద్దుకొని అక్షరాస్యతను కూడా పెంపొందించుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫిబ్రవరి 21 నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అన్ని గ్రామాల్లో ఇక్కడ ఉన్న 22 జీపీలలో సక్సెస్ఫుల్గా ఎవరైతే మనం 22 గ్రామ పంచాయతీలకు ఇన్స్ట్రక్టర్ను ఎవరైతే నిర్వహించిండ్రో వారి ద్వారా ఒక్కొక్క కేంద్రంలో 30 మంది మహిళలు ఆ కుట్టు శిక్షణ నేర్చుకుంటూ మళ్ళీ వారి తీరిక సమయంలో 5గురికి చదువు నేర్పే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది విజయవంతంగా సఫలీకృతంగా ముందుకు సాగుతుంది. దీనికి సాగడానికి నేను ఒక్కరినే కారణం కాదు. ఈ సిస్టంలో ఉన్న మా డిఆర్పీలు ఇప్పుడు డిఆర్పీలు ఉన్న వాళ్ళు కూడా నాకు బ్యాక్ బోన్ లాగా పనిచేస్తున్నారు. అదే మాదిరిగా ఈ ఇన్స్ట్రక్టర్లు కూడా ఏదైతే వాళ్ళకి ఇచ్చిన లక్ష్యాన్ని కూడా వారు తూచా తప్పకుండా వాళ్ళ కేంద్రాల్లో విరివిగా టైం ప్రకారం అన్ని కేంద్రాలు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ అక్షరాస్యత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. గిరిజన ప్రాంతాన్ని మనం 100 రోజుల్లో 100% సాధించే దిశగా ముందుకు సాగుతున్నాం. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వయోజన శాఖ తరఫున ఇన్స్ట్రక్టర్లకు, అక్షర వాలంటీర్లకు, డిఆర్పీలకు, నాతోటి పనిచేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి అన్న, డిఆర్పీగా మీరు నేరుగా వచ్చి ఉంటారు సర్వేలప్పుడు, దగ్గరికి గ్రామాల్లో పిలిస్తే దగ్గర రారు, దట్టు ఆదివాసులు అసలే నమ్మరు. ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏంటి అసలు? 1990లో మొదలైనటువంటి అక్షర కళాయాత్రలో నేను ఆ రోజు ఒక కళాకారునిగా పాటలు పాడుతూ నాటికల ద్వారా వీళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాము. చదువు అంటే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక కవి అన్నాడు,
చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనంట చదువంటే చీకటి చీల్చే దారి గురుతంటనే అయ్యా. బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేశాడంట. అంబేద్కర్ చదువుకొని రాజ్యాంగం రాశాడంట. చదువుకోను రావాలమ్మా, చదువుకోను రావాలి, చదువుకొని మీరంతొచ్చి చక్కగా నేర్వాలి అనేటువంటి అనేక రకాలుగా పాటలు పాడుతూ వీళ్ళందరి మధ్యలో ఈ చదువు పట్ల వారికి ఆసక్తిని కలిగించి ఆ చిన్న చిన్న పదాలతో వాళ్ళ జీవితాల్లో ఈరోజు ఆ చదువు రాకపోవచ్చు కానీ అనర్గళంగా ఇంగ్లీష్ పదాలను వాడటం మనం చూస్తూ ఉన్నాం. మనం మాట్లాడే తెలుగులో అనేక పదాలు ఇంగ్లీష్లో ఉంటున్నాయి. వాళ్ళు చూసే టీవీలలో కూడా వచ్చేటువంటి ప్రతి సీరియల్ వాళ్ళకు అక్షరాలు రాకపోయినా వాటిని చెప్పగలుగుతున్నారు. అంటే గ్రాఫికల్ రీడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. కనుక ఈ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకు చదువు చెప్పడమే కష్టమైన పని. వీళ్ళు అనేక రకాల అనుభవం కలిగిన వాళ్ళు కనుక తొందరగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ పొద్దంతా పనిచేసి బడలికతో వచ్చిన సందర్భంలో కొన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తాంలే, ఇప్పుడు ఏం చదువుతామని అంటున్నారు. కానీ ఈరోజు చదువుకున్నటువంటి చదువురాని ఎంతోమంది సర్పంచీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, మండల ప్రెసిడెంట్లు అయ్యారు. అప్పుడు అనుకున్నారు ఆ రోజు మేము చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు పశ్చాత్తాపడడం. ఒకప్పుడు వాళ్ళు చదువు అవకాశం లేక చదువుకోలేదు. కానీ ఈరోజు మళ్ళీ పురుషోత్తం గారు వెంట మేము గత దాదాపు 40 ఏళ్ళుగా మేము ఉన్నామని చెప్పొచ్చు. ఆయన 86లో ఉద్యోగంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఫండింగ్ ఉందా లేదా, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి బెజ్జూరు మండలం నుంచి సాగించినటువంటి ఆ ప్రస్థానంలో ఆయన వెంట మేము ఎప్పుడూ ఉన్నాం సార్. నిజానికి నా ఊరు ఒక చోట, నేను ఇప్పుడు పనిచేస్తున్నది మరొక చోట. ప్రతిరోజు నేను ఏ రాత్రికో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. నేను ఉపాధ్యాయుడిగా ఉన్నాను. ఉపాధ్యాయుడిగా పనిచేస్తే ఆ సాయంత్రానికి నేను ఇంటికి చేరుకోవచ్చు. కానీ చాలా రోజులుగా నేను ఒక 100 రోజుల కోసం ఈ కార్యక్రమంలో వెళ్ళడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందులో ఇలాంటి ఇంకా మనము మంచిర్యాల చుట్టుప్రక్కల ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చాలా తేడా ఉంది. వీళ్ళకు తప్పనిసరిగా ఆ చదువు యొక్క ఫలితాలు అందాలి, వీళ్ళు చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేమందరం ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నాం. అంటే చదువు వచ్చిన వాళ్ళకే ఇప్పుడున్న పిల్లలకు నేర్పడంటేనే కష్టం అవుతున్న పని. దట్టు నిరక్షరాస్యులు కనీసం మాట్లాడడం కూడా రాదు. వాళ్ళని ఎట్లా మెల్ట్ చేయగలిగిండ్రు ఏంటి అసలు? అయితే వీళ్ళను రాగానే చదువుకోండి అంటే వాళ్ళకు అది నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, సామాజిక పరిస్థితులు వేరుగా ఉన్నాయి కనుక వాళ్ళతో ముందు ముచ్చట్ల ద్వారా, వాళ్ళ పరిస్థితుల ద్వారా, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఇంటి నేపథ్యం ద్వారా ఏం పనులు చేసుకుంటారు, ఎలా ఉన్నారు, మరి ఈ పనుల నుంచి బయటపడాలంటే, ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మీకు చదువు తప్ప వేరే ఏమీ లేదు కనుక ఆ చదువే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు చదువుకోవడం కాదు, మీ పిల్లలు చదువుకున్నా కూడా ఈరోజు మీకు అనేక రకాల అవకాశం ప్రభుత్వం కల్పించింది కనుక ఈ మారుమూల మట్టిలో నుంచే మాణిక్యాలు వెలికి తీయబడతాయి. మీరు మారితే మీ పిల్లల చదువు గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళని అడగడం ద్వారా మీరు చదువు నేర్చుకోవచ్చు, వాళ్ళకి వస్తుంది. అనేక విషయాల పట్ల అవగాహన వస్తుంది. మీకు ఇచ్చినటువంటి పుస్తకాలలో కూడా మన ఊరు గురించి ఉంది, మనం తినేటువంటి తిండి గురించి ఉంది, మనం చేసే పొలం పనుల గురించి ఉంది, మనం తాగేటువంటి నీళ్ళ గురించి ఉన్నాయి అనేటువంటి చక్కని అవగాహన కల్పించినప్పుడు మేము తప్పకుండా చదువుకుంటామని మనకు వాళ్ళు ఒట్టేసి చెప్తున్నారు, మేము చదువుకుంటామనేటువంటి. అక్కడక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళే ఉత్సాహంగా వస్తూ ఇవాళ మనం కాసిపేట మండలం 100% లిటరసీ అనేటువంటి ఒక గ్రూప్లో మనం చూసినట్టయితే రోజులు ఇది పరిస్థితి. అయితే ఒకసారి చివరిగా మనం ఒక అమ్మతో మాట్లాడించిన అనంతరం వాస్తవికాలు ఒకసారి చెప్పే ప్రయత్నం. అక్క, ఏం పేరు మీ పేరు? అరక లింగుబాయ్ సార్. లింగుబాయ్, నువ్వు రాయగలుగుతావు అక్క? నాకు ఫస్ట్ నుంచి వస్తుంది సార్. అవునా? ఎట్లుంది ఈ ఏదైతే వయోజన విద్యా కేంద్రాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి సార్. అందరు వస్తున్నారు సార్. మీరు కుట్టు మిషన్ కూడా నేర్చుకుంటున్నారా? పోతలేను సార్. అక్క, నీ పేరు? లలిత పేంద్రం. రాస్తున్నావు ఇప్పుడు? రాస్తున్నా. అంతకుముందే రాసేదా? అంతకుముందే వచ్చు. ఇప్పుడు చాలా మందికి నేర్పుతున్నారా మరి? అవును. ఏంటక్క, అంటే ఏం చెప్తారు దీని ద్వారా? సంతోషంగా ఉందా ఏంటి అసలు విషయం? సంతోషంగానే ఉంది సార్. రైట్. అయితే ఇది పరిస్థితి. అయితే ఈ చదువుకుందామనే బుక్ ఇది కాస్త ఒక ప్రత్యేక రూపకల్పన చేసే ప్రయత్నం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై గ్రామీణాల్లో ఏముంది, ఎట్లుంది అనే కోణంలో దీంట్లో
ముఖ్యంగా చెప్పే ప్రయత్నం జిల్లా అధికారులు చేశారు. దీంతోపాటు వయోజన విద్యాశాఖ దీనిపై ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించింది. కార్యాచరణ రూపొందించిన అనంతరం దీనిపై స్పెషల్గా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు అడిషనల్ కలెక్టర్ ఇటు మోతిలాల్ కావచ్చు ఎప్పటికప్పుడు ఈ 15 కేంద్రాలు ఏదైతున్నదో ఈ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ 100% అక్షరాస్యత ఉండే విధంగా ప్రయత్నం చేశామని చెబుతున్నారు. అయితే మరోసారి మనం చూపెడదాం. అందరూ కూడా ఆదివాసీ ప్రాంతం, ఇదంతా కూడా ఆదివాసీ గ్రామాల్లో ఖచ్చితంగా 100% అక్షరాస్యత ఉండే విధంగా చూడాలి. దాదాపుగా 4500 పైచీలకు ఎవరైతే అక్షరాస్యత లేని వారు ఉన్నారో వారికి ఆ అక్షరాస్యత కల్పించే ప్రయత్నం, కనీసం సంతకం పెట్టే విధంగా ప్రయత్నం చేశారు. అయితే ఆదివాసీ ప్రాంతాల్లో చాలామంది వేలిముద్రల ద్వారా ఆస్తుల మార్పిడి గతంలో జరిగింది. ఈ అంశంలో ప్రొఫెసర్ హేమండార్ఫ్ కూడా ఒక బుక్ రాస్తూ ఎవరైతే మోసగించారో వారి పట్ల గతంలో బుక్కుల్లో ప్రత్యేకంగా చెప్పిన పరిస్థితి. అయితే గతంలో ఏదైతే కొమరం భీం చేసిన పోరాటం ఉందో ఆ పోరాటంలో బుక్కులలో బుక్కులలో వ్యాసాలుగా రాసిన పరిస్థితి. ఈ ప్రాంతాల్లో వేలిముద్రల ద్వారా ఆస్తులే బదలాయింపు జరిగిందని, రోంపల్లి లాంటి ప్రాంతాల్లో, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో పలు అంశాలపై ప్రొఫెసర్ హేమండార్ఫ్ కూడా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా, అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఆయుధాలే కాదు అక్షరాలు కూడా నేర్చుకోవచ్చు, అది అందరికీ ఆదర్శంగా ఉండబోతుందని అధికారులు, జిల్లా కలెక్టర్ మంచిర్యాల చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.